60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసేదానికి ఒకే ఒక్కనిగా బయలుదేరి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 ఏళ్ల పాటు ఇటు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను సాధించడమే కాకుండా 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ వర్గానికి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి పూర్తిగా అధ్యయనం చేసి దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చి 14 ఏళ్ల పాటు దేశంలో ఎక్కడ కూడా ఉద్యమం జరగని విధంగా ఒక వినూతనంగా అనేక ఉద్యమ కార్యక్రమాలు ఇటు మిలియన్ మార్చ్ అయితేనేమి, సకల జన సమ్మె అయితేనేమి అనేక ఉద్యమాలను మరి చేస్తూ 14 ఏళ్ల పాటు శ్రమించి మరి చివరికి తన ప్రాణాన్ని కూడా అడ్డం పెట్టుకొని తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 25 ఏళ్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను ఘనంగా వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కర్తుర్తిలో మరి ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్య నాయకులతోని మరి అన్ని సంప్రదించి మరి నిర్ణయం తీసుకున్నది. ఈ రోజే మేము మరి దానికి కావాల్సినటువంటి పర్మిషన్ కూడా మరి పోలీసు వాళ్లకు మరి అందజేయడం జరిగింది. మరి ఈ సభకు లక్షలాది మంది తరలి వచ్చే మరి పరిస్థితి ఉన్నది. ఈ నెల ఏప్రిల్ 20న జరగబోయే లక్షలాది బహిరంగ సభలో మా అధినేత కేసీఆర్ గారు ఇచ్చే మరి ఆదేశం మేరకు వారు దశ దిశ నిర్దేశించే విధంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సభ కాబట్టి పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సభకు లక్షలాది మందిగా తరలి వస్తారు కాబట్టి అన్ని ప్లేస్లల్లో సౌకర్యం అన్ని దగ్గర ఎక్కడైతే ప్రజలకి టీఆర్ఎస్ అభిమానులకి నాయకులకి ఎవరికి కూడా ఎండాకాలం కాబట్టి ఏప్రిల్ 27 ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్లేస్ ఉండడానికి సౌకర్యం ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని ప్లేసులు పరిశీలన చేసిన తర్వాత అధ్యక్షులు గారు ఈ యొక్క ఎల్కతుర్తి దగ్గర లాంటి ప్లేస్కి అది ఒక సర్కిల్గా ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లా వరంగల్ కానీ కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ అటు మెదక్ అటు సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ సెంటర్ పాయింట్గా అక్కడికి అందరికి కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రహదారులు 3 నేషనల్ హైవేలు కలుస్తున్నాయి కాబట్టి అక్కడ అందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరికీ కానీ మా బీఆర్ఎస్ అభిమానులకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుందని అక్కడ ఎల్కతుర్తి ప్రాంతంలో ఎల్కతుర్తి రెవెన్యూలో అక్కడ సభ చేయాలని నిర్ణయించడం జరిగింది.